తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. బాధపడకు నాగయ్య. మీ బాబా చెల్లెలు చేసిన త్యాగానికి ఏమిచ్చినా రుణం తీరదు. ఇదిగో ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. వద్దు బాబు వద్దు, ఈ డబ్బు నా రేడి చేసుకోదు. ఇది నా చెల్లి తీసుకొస్తుందే, బావని తీసుకొస్తుందే, ఆ పిల్లలకి తల్లిదండ్రులు తీసుకొస్తుందే. వద్దు బాబు వద్దు. కాదనకు నాగయ్య, నా మనశ్శాంతి కోసమైనా తీసుకో. ఇక నుంచి ఆ పిల్లలకి తల్లి అయినా తండ్రి అయినా నువ్వే. వాళ్ళని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయి, బాగా చదివించు. వాళ్ళకయ్యే ప్రతి పైసా నేనిస్తాను. నీకెప్పుడు ఏ అవసరమైనా నా దగ్గర రా. కింద ఈ డబ్బుంచు. వాళ్ళ బాధ నాకు దిగిపోతే చాలరా. ఆకి కమతాలు గవతాలు నచ్చవు. వాళ్ళ కూలిస్తావో కూడెట్టకుండా మాడి చంపుతావో నీ ఇష్టం. నెల నీ గాడికి వచ్చి కూలి డబ్బులు వసూలు చేసుకోవడానికి నాకు వడ్డీ కూడా గిట్టుబాటు కాదు. మొత్తానికి ఇంత రేటుని కట్టేసి నాకు ఇచ్చి వాళ్ళిద్దరిని తోలుపో. అంటే వాళ్ళు పూర్తిగా అమ్మకానికి ఎట్టేసినట్టేనా? నువ్వు సచ్చినంత తొట్టు. అయితే సరే, మొత్తం 4000 అందాక ఉంచు. పొద్దున్నే వచ్చినప్పుడు మిగతాది ఇచ్చి వాళ్ళిద్దరిని ఎట్టుకెళ్ళిపోతాను. ఏమిటి సరోజా? మా నాన్న మీ ఇద్దరిని ఎవరికో అమ్మేస్తున్నాడు. నాకేదో భయంగా ఉంది బావా. అయితే ఇప్పుడు ఎలా? మేము పారిపోతాం చెల్లి, మనం పారిపోదాం. ఎక్కడికి రా ఎక్కడికి రా పారిపోతాం అంటున్నారు. కాలు బయట పెడితే నీకోసం నీళ్లు లేక ఇక్కడే మాడి సాగండి. ఎందుకమ్మా, ఎందుకురా నాన్న ఏడుస్తున్నారు? ఈ మావయ్య రొగ్గేసి వెళ్ళిపోవాలనే పట్టణం పంపిస్తున్నాను. చదివించాలి కదా, తప్పుద్దా నాయన. చీను, నువ్వు పట్నం వెళ్ళి ఈ డిఏ మొత్తం ఇంగ్లీష్ అక్షరాలన్నీ నేర్చేసుకుని పెద్ద కలెక్టర్ అయిపోయి ఈ ఊరు వచ్చి నాతో ఇంగ్లీష్లో మాట్లాడావంటే దాన్ని నీకు ఇచ్చి పెళ్లి చేసేస్తాను. అదండి ఆగరాగు. రే, ప్రతిరోజు నీ చెల్లెలు ఎదురు వచ్చేది కదా, ఇప్పుడు నా కూతురు నీకు ఎదురు పంపిస్తాను. రామ్మ సరోజా, బాబు బండికి ఎదురురా. అది అక్కడి నుంచి రా, నువ్వు బండి తోలరా. అమ్మా తల్లి, నువ్వు లోనకెళ్ళి గట్టిగా తలుపేసుకో. లోన డబ్బు ఉంది, నేను కలుపాకెళ్ళొస్తాను. వచ్చేటప్పుడు నీకు చక్రాలు జంతికలు తెచ్చి పెడతానే. ఏటే ఇలా వచ్చావేటి? నిన్ను కూడా మీ బాబు నాతో వెళ్ళిపోమన్నాడేటి? కాదు, స్టేషన్ దాకా వదిలిపెట్టొద్దామని నేనే వచ్చాను. ఆహా, అలాగా. అయితే రా మరి, రా వచ్చే బండి. ఈ డబ్బులు తీసుకుని మీ స్టేషన్ కి వెళ్ళండి. నేను మీ వెనకాలే వస్తాను. నాకు ఒక టికెట్ కొనండి, పట్నం పోదాం. పట్నంలో వాళ్ళు పారిపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానా? ఆహా, ఎవరాలని?
తనకు కూడా టికెట్ తీయమని చెప్పి ఇంకా రాలేదేమిటి? వచ్చేస్తుంది అన్నయ్య. అయ్యో రైలు వచ్చేస్తుంది, ఇప్పుడు ఎలాగా? అరే ఎవర్రా మీరు? ఊరెళ్ళాలండి. టికెట్లు తీశారా? ఇదేమిట్రా ఇద్దరున్నారు 3 టికెట్లు తీశారు. మా సరోజు రావాలి. ఊరు వెళ్దామని వచ్చి సరోజని కూర్చుంటే రైలు ఎక్కుదా? పదండి రా, ఏమండి? సాయంత్రం మా రా రైలు. సరోజు పదండి రా, రావాలండి. ఎక్కండి, రైలు ఎక్కండి. ఏమండి? శరణు గణేశ గజముఖ వదన శరణు గణేశ గౌరీ పుత్ర శరణు గణేశ విఘ్న వినాయక శరణు గణేశ. అన్నయ్య అన్నయ్య తీసుకో. అమ్మా దేవుడి పూజ అయిపోయింది, పొట్టపూ చూడమ్మా. నువ్వు గబగబా టిఫిన్ పెట్టావంటే నువ్వు అటు ట్యూషన్ కి, నేను ఇటు పేపర్ వేయడానికి వెళ్ళిపోవచ్చు. ఈ పాటికి వార్తలో వంటి పేపర్ కోసం పార్లమెంట్కి వెళ్లే రాజకీయ నాయకుల దగ్గర నుంచి బాత్రూమ్కి వెళ్లే బట్టల వరకు ఎదురు చూస్తూ ఉంటారు. నువ్వు త్వరగా వెళ్ళి టిఫిన్ రెడీ చేయి. వెళ్తున్నాను. చెల్లాయ్, మన కోసం సరోజు ఒంటరిగా ఆగిపోయింది. ప్రాణానికి తెగించి మనల్ని రక్షించింది. ఎక్కడుందో ఏమైందో ఎన్నిసార్లు ప్రయత్నించినా కనీసం జాడు కూడా తెలియలేదు. అసలు ఉందో లేదో. అన్నయ్య తప్పకుండా ఎక్కడో ఉండే ఉంటుంది. ఏదో ఒక రోజు మనకు కనిపించి తీరుతుంది. అర్జెంటే నన్ను వదలవే, కడుపులో గందరగోళంగా ఉంది. ఇదిగో వెళ్ళొచ్చిన తర్వాత నీ ప్రశ్నలన్నిటికీ తీరిక సమాధానం చెప్తాను. అమ్మా నేను మర్చిపోతానండి. నాకు సమాధానం చెప్పిన తర్వాత మీరేమైనా చేసుకోండి. ఎన్టీ రామారావు నటించిన మొదటి చిత్రమేది? రంగుల చిత్రమేది? రాజుగా నటించిన చిత్రమేది? పేదగా నటించిన చిత్రమేది? దొంగగా నటించిన చిత్రమేది? విలన్ గా నటించిన చిత్రమేది? ఏ చిత్రం ఎన్ని రోజులు ఆడింది? అందులో ఫెయిల్యూర్స్ ఎన్ని, సక్సెస్ ఎన్ని? చెప్పకండి చూద్దాం. కింద జన్మలో నువ్వు గానుగై ఉంటావే, నేను ఎద్దై ఉంటాను. అప్పుడు నేను ఆడించాను, ఇప్పుడు నువ్వు నన్ను జాడిస్తున్నావు. ఎన్టీ రామారావు నటించిన మొదటి జ్యువెల్ జోల్ సినిమా నిన్ను ఎక్కడ కొడితే బుద్ధి వస్తుందా అని ఆలోచిస్తున్నానే. వస్తున్నా బాబు. ఏమయ్యా, నువ్వు పోస్ట్ మ్యాన్ కదా, పోర్ట్ ఉద్యోగం ఎప్పుడు మొదలెట్టావు? ఏంటంటే ఏమి తెల్లనట్టు అడుగుతారో? మీ ఆవిడ రాసి పంపించిన పాటలు తిరిగి వచ్చేసాయి. ఆహా, అయితే ఈ నెల కూడా పొయ్యిలోకి పుల్లలు కొనక్కర్లేదన్నమాట. మీ ఆవిడ గారి చేత పాటలు రాయటం అన్నా మానిపించండి, లేకపోతే ఆవిడ గారి కోసం ఒక కొత్త వారపత్రిక పెట్టండి. లేకపోతే దేశంలో తెల్లకైతే కరువు వచ్చి పడిపోద్దని. మరి ఎవరండి వచ్చింది? అమ్మో, విడు ఏమిటండి ఇవన్నీ నీ రచనలే. వీటి తాకిడికి ఈ ప్రపంచం అంతా తట్టుకోలేకపోతుంది. కొన్నాళ్ళకి ఈ ఊరంతా ఖాళీ చేసి పోయేటట్టున్నారు. ఊరు అంటే జ్ఞాపకం వచ్చింది. 1952లో సొంత ఊరు అనే సినిమా వచ్చింది కదా. ఎన్ని సెంటర్స్ లో 50 రోజులు ఆడింది? ఆ చిత్రంలో హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు? కింద జనంలో నువ్వు పిడకై ఉంటావే, నేను పోయే ఉంటాను. అప్పుడు నిన్ను కాల్చాను, ఇప్పుడు నన్ను కాల్చు తింటున్నావు. ఏంటండి? ఇటు కాదు, ఇటు పోతాను. పిన్ని, మళ్ళీ ఏమిటో. ఏమిటి పిన్ని, ఏమిటి గొడవ? ఏం లేదురా, ఈ మధ్య ఎవరికీ సినిమా పరిజ్ఞానమే ఉండటం లేదు. అదే నాకు చాలా బాధగా ఉంది. ఇదిగో లోపలికి వెళ్ళటానికి వీల్లేదు. ఇక్కడే పడి ఉంటానే. నాగయ్య గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ, రామారావు గారు హీరోగా ఉన్నప్పుడు మా అమ్మ ఎన్నో తెలుగు చలనచిత్ర పాఠికగా రాశారు. నేను ఇప్పుడు ఒకటి అలాంటిదే రాద్దాం అనుకుంటున్నాను. ఎవరు పట్టించుకోవటం లేదురా. పిన్ని, నువ్వు ఎవరిని ఏం అడగకూడదు. అడిగితే నీకు తెలిసిన విషయాలు వాళ్ళు ముందే తెలుసుకొని నీకంటే ముందే వాళ్ళు బుక్ రాసేస్తారు. అందుకని నీలోనే ఉంచుకో. నీకు ఒకటి తెలుసా? నీ బుక్ కవర్ పేజ్ బొమ్మ బాపు గారి చేత వేస్తున్నాను. అలాగా? ఫ్రంట్ పేజ్ ఏమిటో తెలుసా? ఏమిటి? రమ్ పమ్. చాలా బాగుందిరా. బ్యాక్ పేజ్ మీద సుత్తి కూడా వేయించు, రాంగ్ ముదిరిపోతుంది. మీరు ఊరుకోండి. నా బాబే, నువ్వు ఒక్కడవేరా నన్ను అర్థం చేసుకున్న వాడివి. ఇంకెప్పుడు ఎవరిని ఏమి అడగను, మిమ్మల్ని తప్ప. ఒరే, అంతా బాగానే మేనేజ్ చేసావురా, కానీ నన్ను మాత్రం బతికించలేకపోయావు. మీ పిన్ని. బాబాయ్, పిన్ని ముందు నువ్వేమన్నాను? పిన్ని వెళ్ళాకన్నావా? నేను ఊరుకోను. ఓహో, నువ్వు దాని పార్టీ కదా. అవును, పిన్నంటే ఎవరనుకున్నావు? మా అమ్మ. ఒరే, ఇది ఏనాటి బంధంరా? 15 సంవత్సరాల క్రితం మీరెవరు మేమెవరు అనుకోకుండా నాకు దొరికారు. ఈ 15 సంవత్సరాల్లో మేము మీకే ఆప్యాతలు కురిపించామో తెలియదు, కానీ మీరు మా కన్నబిడ్డల కంటే ఎక్కువైపోయారా? అది మా అదృష్టం బాబాయ్. నువ్వు లేకపోతే మేమేమైపోదు. చూడమ్మా, రిటైర్డ్ స్టేషన్ మాస్టర్ గా చెప్తున్నాను, పచ్చ జెండాకి పరిగెత్తే రైలుకి బంధుతో ఉండక్కర్లేదురా. పచ్చ జెండా ఊగిందంటే రైలు పరిగెత్తి తీరాలి, దాని డ్యూటీ. రైలు పరిగెత్తే ముందు పచ్చ జెండా ఊగాలి, దాని బాధ్యత.
మన బంధుత్వాలు కూడా అంతేరా. అయ్యో టైం అయింది బాబాయ్. నువ్వు ముందు సరిగ్గా నిలబడు, ఇప్పుడు బయలు. ఓకే నువ్వు రామ్మా. వెళ్ళొస్తాం. త్వరగా వచ్చేయండి. అలాగే బాబాయ్. 1969లో నా కర్మకాయలు నిన్ను పెళ్లి చేసుకున్నాను. ఎక్కడికెళ్తారు? ఇప్పుడు ఆపే ఉంటే చంపేస్తాను. అమ్మా పేపర్. పంతులు గారు పేపరు. అమ్మయ్యా. పేపర్ బాయ్. నన్నే? అవును నిన్నే. నా పేరు పేపర్ బాయ్ కాదండి, వీర వెంకట విజయ శ్రీనివాస్ వరప్రసాద్. పూర్తిగా పిలవలేని కొంతమంది బద్దకస్తులు శ్రీనివాస్ అంటారు. ముచ్చటగా ముద్దుగా పిలవాలనుకున్న వారు సీను అంటారు. సుబ్బమ్మ గారు. నా పేరు శుభమ్మ కాదు, లలిత. ఓహో, మరి మిమ్మల్ని ముద్దుగా విని పిలుస్తారు లల్లి అనా? పిల్లి అని. నీకెందుకు? పేరు లలితంగా ఉంది, పర్సనాలిటీ లలిత లావణ్యంగా ఉంది. ఏయ్, ఏమిటి వెటకారంగా ఉందా? అసలు పేపర్ని అలా రాయి విసినట్టు విసడం ఏమిటి? చేతికి వచ్చుగా. ఇవ్వచ్చు అనుకోండి, ప్రతి వాళ్ళ చేతికి ఇస్తూ పోతే కొంతమందికి వాళ్ళ ఉదయం పేపర్ రేపు సాయంత్రానికి, రేపు సాయంత్రం పేపర్ ఎల్లుండి దానికి అందుతుంది. అందుకని కొన్ని విసరాలి, కొన్ని ఎగరేయాలి, కొన్ని చేతికి ఇవ్వాలి. నేను ఎంత గట్టిగా విసిరినా పడే వాళ్ళ చేతిలో అది పువ్వులా పడటం మన టాలెంట్. చాలండి, మీరు వెళ్ళొచ్చు. చూడండి, ఆ పేపర్ లో పేజ్ నంబర్ 4 కాలం నంబర్ 3లో ఆడవాళ్ళకు పనికొచ్చే ఉద్యోగాల ప్రకటన ఉంది. నేను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్నట్టు ఇతనికి ఎలా తెలుసు? ఏమేం మరదలా, ఆ పేపరు నీకు ముందే తెలుసా? ఏ అంటే రోడ్డు మీద పరాగడితో పరాసుకెళ్ళటే చెప్పా. పరాయివాడు కాదు, అతను నా బాయ్ ఫ్రెండ్. ఏటే బాయ్ ఫ్రెండా? చెట్టంత బావగారిని, నీ ఎక్కకు మొగుణ్ణి, నేనుండగా ఆడేవాడే బాయ్ ఫ్రెండ్. బాయ్ ఫ్రెండ్ అయినా, మ్యాన్ ఫ్రెండ్ అయినా, ఫ్రెండ్ ఫ్రెండ్ అయినా అని నేనే. ఇదిగో, రోజు రోజుకి నువ్వు హద్దు మీరుతున్నావు, జాగ్రత్త. ఆహా, నన్ను జాగ్రత్త అన్నది గొప్పదాని అయిపోయావా? చూడవే, నీ చెల్లెలు నన్నే పట్టుపట్లాడించేస్తుంది. Shut up. మంచి గొడ్డుకో దెబ్బ, మంచి మనిషికో మాట అన్నారు. మాటతో మారటానికి నువ్వు మనిషివి కాదు, 4 బాదడానికి గొడ్డువి కాదు. ఛీ! విన్నావటి నీ చెల్లెలు ఏముంటుందో? నీ మనిషిని కాదట, పశువుని కాదట. మీ ఇద్దరిని- అక్కడ ఎందుకలా కొడుతున్నావు? ముద్దుల మరదలు కొడితే నలిగిపోద్దని. మళ్ళేనో నేను మనిషిని కాదు, పశువుని కాదా? ఇదిగో, నేను బ్రతిమాలుతున్నాను, అక్కడేం చేయకు. చిచి, నువ్వు ఇతన్ని బ్రతిమలాడటం కంటే నేను తన్నులు తినటమేనయ్యో. ఈ దుర్మార్గుడికి ఇది అలవాటేగా. ఊరుకోక. ఓసస్, మీ అక్క చెల్లెల పరామర్శ చాలు గానీ మీ ఇద్దరితో వాదించి నా ఒళ్ళు చీదర కొట్టింది. స్నానానికి నీళ్ళు పెట్టండి. ఊరుకోక. ఇది రోజు ఉండే బాగోతమే కదమ్మా. ఎలాగో ఇన్నాళ్ళు హాస్టల్లో ఉండి చదువుకున్నావు. ఉద్యోగం దొరికే వరకు కూడా ఆ హాస్టల్లోనే ఉన్నా బాగుండేది. సరే, తొందరగా బయలుదేరు, నీకు ఇంటర్వ్యూకి టైం అవుతుంది. ఈసారైనా ఉద్యోగం వస్తే ఆ 7 కొండల వాడి దగ్గరికి నడిచొస్తానని మొక్కుకున్నాను. నువ్వు పేపర్ బాయ్ కదూ, మరి ఆటో? ఏమిటండి అలా ఆశ్చర్యపోతారు? చూడండి, జీవితం గడియారం లాంటిది. 1 నుంచి 12 వరకు నడిచే ముళ్ళు ఒక్కో చోట ఒక టైం నుంచి పెడతాయి. అలాగే నేను గడియారంలో ముళ్ళు లాంటి వాడిని. జీవితంతో పోటీ పడి తిరుగుతూనే ఉంటాను, గెలుస్తూనే ఉంటాను. పదండి పదండి. నువ్వెక్కడికి? ఎక్స్క్యూజ్ మీ, నేను ఇంటర్వ్యూకేనండి. నువ్వు ఇంటర్వ్యూకా? నేను బిఏ పాస్ అయినండి. ఆశ్చర్యపోకండి, ఇంటర్వ్యూ అయ్యాక తీరిగ్గా కూర్చొని ఏ కూల్ డ్రింక్ తాగుతూ ఆశ్చర్యపోతారు కానీ. ఓకే, ఎస్, సిట్ డౌన్. మీ అందరికీ ఒకే ఒక ప్రశ్న వేస్తాను, దానికి మీరు సమాధానం చెప్పాలి. నాకు నచ్చిన సమాధానం చెప్పిన వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ వస్తుంది. ఓకే? ఓకే ఓకే సార్. ఏమనుకుంటావమ్మా? ఏమున్నాయి? తట్టలుగా బేల్పూరి, థాయ్పూరి, సేవ్పూరి, పాన్పూరి ఉండాది. గిన్నెలుగా ఇడ్లీ దోశ ఉండాది. ఆంకలుగా పెసరట్టు ఉండాది. డ్రమ్ములుగా కాంపి టీ ఉండాది. బకెట్లుగా సాంబార్ ఉండాది. చేతులు వేస్తామా కాలు కొంటది, నోట్లో వేస్తామా చల్లగా ఉంటది, కడుపులో వేస్తామా అడుక్కుంటది. ఏం అడుకుంటా అడుకోమా, లోపల ప్లేట్ కడుకోవాలా? రే నోరు మీద. వీడు మద్రాస్కి ఆంధ్రాకి మధ్య బార్డర్లో పుట్టాడండి. అందుకే వీడి భాష అటు ఇటు కాకుండా అయిపోయింది. ఈ టైంలో వీరికి కావాల్సింది కూల్ డ్రింక్. నా డ్యూటీ అయిపోయింది, నాకు కూడా కూల్ డ్రింక్ పట్టుకురా పో.
కస్టమర్స్ కి ఎప్పుడు ఏం కావాలో ఎలా కావాలో తెలుసుకుని అడగకుండానే సర్వ్ చేయడం కూడా మన ఎక్స్ట్రా టాలెంట్. వేడెక్కిన నిరుద్యోగులు కావాల్సింది కూల్ డ్రింక్. తీసుకోండి. మీరు గడియారం ఏమిటండి నువ్వులో నుంచి మీరులోకి జంప్ చేశారు? నా గడియారంలో ఈ ముళ్ళు ఇక్కడ సర్వర్ గా పార్ట్ టైం జాబ్. చెప్పండి. ఏం చెప్పమంటారు? పోనీ నన్ను చెప్పమంటారా? చెప్పండి. మీకు అక్కగారు ఉన్నారు, చాలా మంచివారు. మీకు బావగారు ఉన్నారు, చాలా మంచివారు కారు. మీరు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగం కోసం కాళ్ళు అడిగేలా తిరుగుతున్నారు. am I right? ఎవరో చెప్పకుండా మీకు ఇన్ని వివరాలు ఎలా తెలుస్తాయండి? తెలుసుకోవాలనుకున్న విషయం తెలుసుకోవాలనుకున్న టైంకి కరెక్ట్ గా తెలుసుకోవడం మన టాలెంట్. మీకు ఉద్యోగం కావాలి అంతేగా? అదేదో కూల్ డ్రింక్ ఇచ్చినంత సులువుగా చెప్తారేమిటి? అవునండి, నేను అబద్ధం చెప్పడం లేదు, నిజమే చెప్తున్నాను. ఇస్ ఇట్? ఎస్, మీరు నిజంగానే ఉద్యోగం చేయాలనుకుంటే ఇదిగో నా విజిటింగ్ కార్డ్. ఇదేమిటి? ఇది విజిటింగ్ కార్డా? విజిటింగ్ కార్డ్ ఎలా ఉన్నది అన్నది కాదు ప్రశ్న, అసలు అక్కడ ఉద్యోగం ఉన్నదా లేదా అన్నది ఆన్సర్. మీరు కరెక్ట్ గా 6 గంటలు అక్కడ రండి. ఇఫ్ యూ వాంట్ కూల్ డ్రింక్ తీసుకోండి, బిల్ నేను పే చేస్తాను. నమస్తే. ముందు నా సేవకులకు నమస్కరించిన తరువాతే దేవుడికి నమస్కరిస్తా. మీ పనులు మీరు చేసుకోండి. పరమేశ్వరా, నా ఈ 5 నక్షత్రాల హోటల్లో తింటున్నారు, తాగుతున్నారు, తిరుగుతూ ఉన్నారు, ఈతలు కొడుతున్నారు, గెంతుతూ ఉన్నారు. ఇది నా తప్పు కాదు. మనిషి కర్మకి, మానవ నాగరికతకి, నా వ్యాపారానికి సంబంధించింది. మనిషి పెరుగుతున్నాడు, మాట పెరుగుతుంది, కోరికలు పెరుగుతున్నాయి, సోకులు పెరుగుతున్నాయి. పెళ్లి కాకుండానే అమ్మాయిలకు డోకులు పెరుగుతున్నాయి. పెరిగే దాంతో పెరగటం, అందని వాటిని అందుకోవటం నాకు విస్కీతో పెట్టిన విద్య. పరమేశ్వర, ఇదంతా నీ ఒక్కడితో ఎందుకు చెబుతున్నారో తెలుసా? నీకు మాటలు రావు కనుక. శంభో శంకర. గుడ్ మార్నింగ్ సార్. ఏమిట్రా తల పిక్కుంటున్నావు? పేలుగాని పట్టాయా లేక దేంగని పట్టి? లేదు సార్, గ్లాస్ లో పోసిన విస్కీ మాయమైపోతుంది సార్. ఏదైనా మందు పిచ్చి పట్టిన దయ్యం ఎవరికీ కనిపించకుండా రహస్యంగా తాగేస్తున్నామోనని నాకు అనుమానంగా ఉంది సార్. దెయ్యం మందు నువ్వే తాగేస్తున్నావేమో? అయ్యో బాబోయ్, నేను తాగలేదు సార్. మా అమ్మాయి తోటి మా నాన్న మీద. ఆగు ఆగు ఆగు, నా కళ్ళ ముందు పోయి చూస్తా. నాకు తెలుసురా నువ్వని. ఒరేయ్, నీకు నెల నెలా జీతం ఇస్తున్నాను, సుందరాంగుల్ని తీసుకొచ్చినందుకు సుంకం ఇస్తున్నాను, అబద్ధాలు ఆడినందుకు కమిషన్ ఇస్తున్నాను. ఇంత చేసినా నువ్వు బారు మీద పడి పీపాలు తాగడం న్యాయమట్రా? నేను దాటలేదండి. ఆ బ్రాంతియే నన్ను రారా నాన్న నన్ను తాగు అంటుంది, తాగుతున్నాను. ఒరే నిశాచరా, ఏం సమాచారా? పురుగుల మందు పిలుస్తోంది, ఎండ్రిని పిలుస్తోంది, ఎలకల మందు పిలుస్తోంది, గేదె కుడితే పిలుస్తోంది. తాగతావా? ఇక నేను భరించలేను. అన్నమ్మా, నువ్వు మేచినా ఎంత బాధపడి ఉండేవాడిని కాదు. నీ సొమ్ము తిని బతుకుతున్నానా? నీ బ్రాంతి దాగి బతుకుతున్నానా? నా మేనవారుడు మేనల్లుడు పేరు చెబితే ఆ సీతరం బాబు నేను అడిగినంత డబ్బిస్తాడు. వెళ్ళిపోతా. ఊరికేరా, నువ్వు విడిపోతే నాకు ఉపశాంతి ఎలా ఉంటుంది? కాకపోతే నాకు ఉపశాంతి లేదే. శంభో శంకర. ఏమయ్యా సార్, ఈ రామాపురంలో భూములు అమ్మేస్తేనే బెటర్ అనుకుంటాను. మంచిది అనుకుంటే అలాగే చేయండి సార్. సార్, పొద్దుటి నుంచి అబ్బాయిగా నన్ను చంపేస్తున్నారండి. దేనికి? ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంట. అలాగే అడగమను. గుడ్ మార్నింగ్ డాడీ. గుడ్ మార్నింగ్ డాడీ, అది రే, అది మగవాడికి పెరిగితనం అసహ్యమైన లక్షణం. ఏమిటో చెప్పు. అది చెప్పా. అదే డాడీ, ఫియట్ కార్ తీసుకెళ్తాను. అలాగే తీసుకెళ్ళు. అంతేనా? అంతేనా అంటే డాడీ, డ్రైవర్ లేకుండా వెళ్తాను. అమ్మయ్యా, ఎంత కాలానికి ఓ మంచి మాట విన్నానరా నీ నోటమట. ఈ మాత్రం చెప్పడానికే ఇంత భయం అయితే రేపు పొద్దున్న ఈ ఆస్తి ఫ్యాక్టరీలు ఎలా చూసుకుంటావురా? అప్పుడు చాలా ధైర్యం వచ్చేస్తుంది డాడీ. ఎందుకనో? అప్పుడు నువ్వు ఉండవుగా. అయ్య బాబోయ్, దండాలు దండాలు. ఫియట్ కార్ లో వెళ్తున్నాను. ఎలాంటి బాబు? అయ్యా, ధర్మ ప్రభువులు. ఏం నాగయ్య, పిల్లలు బాగున్నారా? తమ దయ వల్ల అంతా చల్లగా ఉన్నారు బాబు. చీరుగాడు పెద్ద ఇంజనీర్ చదువుతున్నాడండి. లక్ష్మి ఇంటర్ చదువుతాందండి. అన్ని ఫస్ట్ క్లాసులే.
15 రోజుల్లో ఏవో పరీక్షలు జరుగుతాయంట, కాత ఫీజు అది. దానికి అంత మొమ్మాట పడతావు ఏమిటయ్యా? ప్రతి నెలా పట్టుకెళ్తున్నావుగా. ఎంత కావాలి? అవును, 1747 రూపాయల 52 పైసలండి. దారి ఖర్చులు తమదయ్యా. ఓ 2000 రూపాయలు ఇచ్చి పంపు. అయ్యా, మీది మనసు కాదండి, ఎన్నపోస. మీరు లేకపోతే ఆ పిల్లలు రోడ్లు అమ్మట అడుక్కు తినేవాళ్ళు. అది సరేగా నాగయ్య, ఇన్నేళ్ళైనా పిల్లల యోగక్షేమాలైతే నాకు చెబుతున్నావు గాని వాళ్ళని ఒక్కసారి కూడా చూపించలేదు. పిల్లల్ని ఒకసారి చూడాలనుంది. చూపిస్తానయ్యా, తప్పకుండా చూపిస్తాను. తమరు గర్వపడేలాగా చూపిస్తాను. ఈ చల్లన్నేళ్ళలో పెరిగిన 2 మొక్కలు సెట్లు అయిన వెంటనే, అంటే వాళ్ళ చదువు పూర్తయిన వెంటనే మీకు చూపిస్తానయ్యా. పెళ్లి చేసుకుని ఇల్లు కట్టుకుని హాయిగా ఫియట్ నడపాలో. పెద్ద సొంతంగా ఫియట్ కారు నడుపుకొచ్చినంత మాత్రాన్ని ఇన్ని కూని రాగాలు తీయక్కర్లేదు. అవును, మన పెళ్లి విషయం మీ నాన్నగారిని అడుగుతానని చెప్పావు, అడిగావా? అసలు ఆ విషయం అడుగుతానే వెళ్ళాను. పెళ్లి చేయి డాడీ అని బదులు ఫియటి డాడీ అని వచ్చింది. ఆయన ఇచ్చారు, నేను వచ్చాను. పెళ్లి కాకుండా కొడతావేంటి? బాగుండదు. ఇలా నీ మూతి నేను, నా మోహం నువ్వు చూసుకుంటూ కూర్చుంటే చూసే వాళ్ళందరికీ లోపం అవుతాం, లేకపోతే ముసలి వాళ్ళం అవుతాం. అసలు అడుగుతావులే. అది కాదు వారు, అసలు అడగడానికి నాకేం భయం లేదు. కానీ పెళ్లి మాట ఎత్తేసరికి ఒప్పుకుంటారో లేదో అని భయం వేసి నోట్లోంచి రకరకాల మాటలు వస్తున్నాయి, కానీ మన పెళ్లి మాట రావట్లేదు. నువ్వు ఎలాగో అడగలేవు, నేను చెప్పేది విను. అలాగే. మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ అవగానే చాలా హ్యాపీగా ఉంటాడు. Is it? ఈ నెల 10వ తేదీన హోటల్ కోరమండలో మా అన్నయ్య డాన్స్ ప్రోగ్రామ్ ఉంది. పెడతావా? నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి మీ చెల్లెల్ని నీ చెల్లెల్ని నేను ప్రేమించాను, నేను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటాను అని అడగాలి. అని అడగాలి. అది కాదు, మీ అన్నయ్య మంచి బాడీ బిల్డర్, వెయిట్ లిఫ్టర్ అని విన్నాను. నన్ను గాని కోడితే రేపు నువ్వు దెబ్బలు తగిలి హాస్పిటల్లో పడుంటావు కదా, అప్పుడు నేను చూడటానికి వస్తాడు, అప్పుడు అడుగు. డాన్స్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అడగడం బెటర్. గాడ్ ఈస్ దేర్. శంభూ శంకర, నాకు ఆటలన్నా పాటలన్నా ఆట పాట నేర్చిన అమ్మాయిలన్నా ఉర్రి పుసుకుని చచ్చిపోయేంత ఇష్టం. ఓహో, మీ నాట్యం అమోఘం, అద్భుతం. నమని మీ నాట్యాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది. కోయిల మీ పాట వింటే ఉర్రి పుసుకుని చచ్చిపోతుంది. కోడి పుంజు పెట్ట మీ వయ్యారాన్ని తిలకిస్తే తేనె పట్టంత గుడ్డు పెడుతుంది. ఆవు మీ వయ్యారాన్ని తిలకిస్తే 1 లీటర్కు బదులు 6 లీటర్ల పాలు ఎక్కువ ఇస్తుంది. గాడిదలు మీ అందాన్ని చూస్తే గుర్రాలైపోతాయి. అందుకే నా బిరుదు బంధులకు బంధు, బిందులకు బిందు, గళ బంధు. పదవే. ఒరే నిశాచరా, నేను చెప్పినవన్నీ ఆ అమ్మాయికేగా? అవునండి. మరి ఆ పిల్లలా వెళ్ళిపోయింది. ఈ మధ్య ఆడాళ్ళకి శివుడు ఎక్కువైందని పేపర్లో చదివాను. హలో శంభూ శంకర, నేను ఈ హోటల్ కి హోల్సేల్ గా ప్రొపరేటర్ని. నా పేరు బొక్కా లంబోదరం, ఓ రఫ్ బోలా. ఏమిటి గోల? జాగీల చెప్పెద గిలగిల బిలబిల. ఓ, మీ నాట్యం అమోఘం, అద్భుతం. ఆ అడుగులో జిడుగు, అందమైన మడుగులో వెన్నెల కథం తొక్కుతూ. ఓ, ఏ మా కదలికలు, భంగిమలు, భుంగిమలు, మీకివే మా జోహాలు. పెట్టలేము మీ ఆటపాటలకు చెడ్డ పేర్లు, గిడ్డ పేర్లు. ఇటు తిరగండి. థ్యాంక్స్ వెరీ మచ్ సార్. ఏమిటయా అది? మీ డాన్స్ బాగా చేశారండి. థ్యాంక్ యూ సార్. మీ స్టెప్స్ కూడా అదిరిపోయండి. అదేంటయా, స్టేజ్ బానే ఉందిగా. మీరు బాలే జోకులు వేస్తారండి. ఐఎమ్ సారీ సార్. మరి మిమ్మల్ని ఒకటి అడగాలండి. ఏమిటయా అది? అదే మీ అదే మీ చెప్పు. అదేనండి, మీ ఆటోగ్రాఫ్ కావాలండి. ఆటోగ్రాఫా? ఏం చేస్తారు ఈ ఆటోగ్రాఫ్ తో? ఇంటికి వెళ్ళండి, చూసుకుంటానండి. దాని తర్వాత మళ్ళీ చూసుకుంటానండి. బాగా చూసుకో. అలాగే. అడిగావు మా అన్నయ్యని? అడిగాను, ఇచ్చారు. ఏమిటి, మన పెళ్లికి పర్మిషనే? కాదు, ఆయన ఆటోగ్రాఫ్. అయ్యో, వెనకటికి నీలాంటి బుచ్చిబాబే బజార్కి వెళ్ళి బీరకాయలు పట్టరారంటే చెట్టెక్కి చింతకాయలు కోసుకొచ్చాడంట. అలా ఉంది నీ తంతు శంభులింగం. ఇదిగో, నా పేరేం శంభులింగం కాదు, వాసిరెడ్డి సుబ్రహ్మణ్యేశ్ రాజేష్ చక్రవర్తి. మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్లికి పర్మిషన్ తీసుకొచ్చేంత వరకు నిన్ను నీ పేరుతో పిలవకుండా నాకు ఇష్టం వచ్చిన పేరుతో పిలుస్తాను, పిచ్చేశ్వరరావు. అబ్బా, ఈ పేర్లు బాధ నేను భరించలేకపోతున్నాను. ఈసారి డెఫినెట్ గా వెళ్ళి తెస్తాను, లేదా మీ అన్నయ్య ఆటో కింద పడి చస్తాను. తెచ్చి చూపించు శంభులింగం. మళ్ళీ ఇదేమిటి? పోని సెటగోపచారి. నీ పేరు 8 ఆకుల వెంకట్రావు, అవునా? అవును సార్. 8 ఆకులు అని ఎందుకు పెట్టుకున్నావు? 7 ఆకులను ఎందుకు పెట్టుకోలే?
నే చెబుతా ఏడాకులు చదివిన కంటే ఇంకో ఆకు ఎక్కువ చదివి ఉంటారు వీళ్ళు వంశం వాళ్ళు అయ్ ఒరే 8 ఆకులు, నువ్వేదో గొప్పవాడివని నిన్ను ఇక్కడికి పిలిపించలేదు. నీకో పెళ్ళాం ఉంది, దానికి నువ్వు మూడివి, దానికో చెల్లెలుంది, అది నీకు మరదలు, అందమైన మరదలు, హంసలాంటి మరదలు, యువకుల హృదయాలను కదిలించి హింసలాంటి మరదలు. నువ్వు పరమహంసవి, ఆ మరదలికి పెళ్లి చేయలేకపోవడం పరమహింస లాంటిది. దానికి పెళ్ళి ఏంటండి? చూస్తాను ₹10 దొరికితే పెళ్లి చేస్తాను, లేదని నేనే కట్టేసుకుంటానండి. ఒరే 8 ఆకుల వెంకట్రావు, ఇంకొక్కసారి ఆ కోత కూసావంటే నిన్ను ఎండుటాకులు చేసి అగ్గిపుల్ల గీసి ముట్టించేస్తే మాడి మసిపోతావు. సమాచార ఆవేశపడండి. మొన్నసారి ఇలా ఆవేశపడి పిల్లరిస్తే కుక్కను చంపేశారు. ఒరే నిశాచరా, ఒరే, హాయ్, నీ మరదలికి వెంటనే పెళ్లి చేయబో. పెళ్ళా? నేనెలా చేయగలండి? ఎలా? ఈ డబ్బు రేపు నీ మరదలి పెళ్లి ఖర్చులకు గాను, నీ మరదలికి నేను నిర్ణయించబోయే ఉత్తమ పురుషులతో పెళ్లికి ఒప్పుకొనుటకు గాను. అందువల్ల మీ ప్రయోజనం ఏంటండి? తాజ్ మహల్ మీద తాటికాయ పడినా పర్వాలేదు గాని ఈడుచ్చిన ఆడపిల్ల మీద ఈగ బారినా ఒప్పుకోను. 10 మంది ఆడదాన్ని 10 రకాలుగా అనుకుంటే 20 రకాలుగా నాకు అవమానంగా ఉంటుంది, 30 రకాలుగా బాధగా ఉంటుంది, 100 రకాలుగా నా మనసు చెడిపోతుంది. అందుకే చెయ్యాలి పెళ్లి. సిద్ధం చెయ్యి, వెంటనే వెళ్ళి. అలాగేనండి. అంటే దీని ఆంతర్యమైన సమాచారా? నిశాచరా, ఎలాగూ ఆ పిల్ల మన వంటి మూతి ముక్కు కిరికిరా తిప్పుతుంది. అందుకే ఒక విధవని రెడీ చెయ్యి. ఆ విధవని దానికి కట్ట పెట్టేద్దాం. ఆ తరువాత వాడిని పక్కకు నెట్టేద్దాం. ఆ తరువాత దాన్ని మన పక్కలో చుట్టేద్దాం. అంటే చేపను పట్టేది వాడు, పులుసు వండుకు తినేది మనం. ఏమిటండి ఇవాళ నుంచి కొత్త పాట ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాం, గుర్తులేదా? ఏమిటి ఆలస్యంగా వచ్చారు? ఎనీ ప్రాబ్లం? అవును, ఏమిటా ప్రాబ్లం? మనసు ప్రాబ్లం. అమ్మో, అయితే కొద్ది కష్టమే, అయినా చెప్పండి, ప్రయత్నిస్తాను. ఈ రోజు సాయంత్రం నాకు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. ఓ కంగ్రాట్స్. పెళ్లి చూపులంటే ఎగిరి గంతులేయాల్సింది పోయి ఇలా డల్లుగున్నారేమిటి? ఇష్టమైనప్పుడు, ఇష్టమైన వాడైనప్పుడు ఎగురు గంతేయొచ్చు. అయితే మీకు ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారన్నమాట. ఓ నీకు పని చేయండి, మీకు ఇష్టమైన వాడి దగ్గరికి వెళ్ళి, ఒరే అబ్బాయి నన్ను ఇంకొకడికి ఇచ్చి పెళ్లి చేస్తున్నారు, వచ్చి కాపాడుకొని చెప్పండి, అంతే. చెప్పొచ్చు, అతనంటే నాకు ఇష్టమే. మరి నేనంటే అతనికి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవద్దు? తెలుసుకోండి. తెలుసుకోవాల్సిన బాధ్యత నాది కాదు, అతందే. మీరు చెప్పకపోతే అతనికి ఎలా తెలుస్తుంది పాపం? తెలుసుకోపోతే అతనే మగాడండి. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు. అతను తప్ప నన్ను ఆదుకునే వాళ్ళు మరెవ్వరూ లేరు. ఏం జరుగుతుందో అదే జరుగుతుంది. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఆడది తనకి ఇష్టమైన మగాడి దగ్గరే మనసు విప్పి చెప్తుంది. హర హర మహాదేవ శంభో. ఏంటండి అంత కట్టుకేశారు? జరుచుకున్నానండి. క్షమించండి. ఏదైనా చెప్పబోయే ముందు, ఏ శుభకార్యమైనా చెయ్యబోయే ముందు శక్తి వంచన లేకుండా ఆ సర్వేశ్వరుణ్ణి స్మరించడం నా కలవాటు. అలాగా? బాబు, నీ పేరేటి? ఏం చదువుకున్నావు బాబు? ఒక బియ్యే. ఆ అబ్బాయి గారు సమాధానం చూస్తుంటే హోటల్లో సర్వర్ లాగా ఉంది. హర హర మహాదేవ శంభో. సరిగ్గా సమాధానం చెప్పరా, లేకపోతే ఇంటికి వెళ్ళిన తరువాత తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్ల కత్తితో తూట్లుగా పొడి చేస్తాను. ఆధునిక కాలం కదా, ఈ కుర్రవాళ్ళందరూ తిక్కగా సమాధానం చెప్తారు. అదొక స్టీరు. అసలు వీరెవరు అనుకుంటున్నారు? వీరు ముత్తాతల వారు, వీర విహార విజయ వెంకట వరకుమార వరప్రసాదరాయలు వారు. బ్రిటిష్ వాళ్ళు రాజ్యం అప్పగించమంటే ఉగ్రుడై తన కరవాలని ప్రచండ వేగంతో ప్రయోగించి ఆ పరభాషా దాహాతత్తులైన నీచుల్ని ఇళ్ల వరకు వాళ్ళ తుల్లులు గుర్తుచ్చేలా తరిమి కొట్టారు. పాపం, యుద్ధంలో కత్తులు గుర్రాలు పోయాయి, ఏనుగులు పారిపోయాయి. ఉంటే చూపించుండేవాడిని. నిజంగానా? శంభో. అబద్ధానికి మా వంశానికి మధ్య పచ్చగడ్డి, నీటితో తడిపిన పచ్చగడ్డి కాదు, మంచులో నానవేసిన పచ్చగడ్డి వేస్తే కూడా బొగ్గు బొగ్గున మాడి మసైపోతుంది. ఇక పెళ్లి కుమారుని తండ్రి గారైన వీరు మద్యపానాన్ని నిషేధించాలని ఘోషించి ఆ దీక్షలో ఏకాగ్రతలో సరాగ్రతులైపోయిన క్షతగాత్రులు, గౌరవ పాత్రులు.
బాబు 8 ఆకుల వెంకట్రావు వెళ్ళి అమ్మాయిని త్వరగా తీసుకురా, రాహుకాలం వచ్చేస్తుంది. చూసేదేంటండి మీరు అనేది తాములు తీసుకుందాం. శుభో, సంప్రదాయంగా జరగకపోతే దేవతలకు కోపం వస్తుంది. నా పెద్దరికంలో జరిగే పెళ్లి సక్రమమైన పద్ధతిలో జరగాలి. వెళ్ళి అమ్మాయిని తీసుకురా. తీసురా. నమస్తే, నా పేరు బుక్కాలంబోదరం రఫ్ బోలా. చూడండి, మీ అమ్మాయి మాకు బాగా నచ్చింది. మా పెళ్లి కుమారుడు కూడా మీకు బాగా నచ్చుంటాడు. వెంటనే నిశ్చితార్థం, ఆ తరువాత శాశ్వత కళ్యాణం. శంభో శంకర హర హర మహాదేవ. బొక్కా లంబోదరం గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మాయా బజారులోని పెళ్లి చూపులు చూపుల చూపులకు పచ్చదనం, కొందరి వీపులకు వెచ్చదనం. సో ఎవ్రీథింగ్ ఓకే? శంభో శంకర, పెళ్లిళ్ళకు ప్రోగ్రాములు పెట్టిస్తారు కానీ పెళ్లి చూపులకు కూడా ప్రోగ్రాములు పెట్టిస్తారు అనుకోలేదు. ఇంతకీ మిమ్మల్ని ఎవరు పిలిచారు? అవసరం అనుకుంటే పిలిచినా పిలవకపోయినా మేమే వచ్చి ప్రోగ్రాం పెట్టి వాయించేస్తాం డొక్కా లంబోదరం గారు. అయ్యో, డొక్క కాదు, బుక్కాలంబోదరం. ఏమిటది? పెళ్లి చూపులు జరుగుతుంది, ఏమిటి అలరి? మర్యాద బయటకెళ్ళండి. ఓకే ఓకే ఓకే, మేం పెళ్లి కొడుకు తరఫున వచ్చిన వాళ్ళం. ఎరా పరావు, బాగున్నావా? ఏంట్రా మీసాలు కూడా పెట్టావు? ఏంటి నాయనా? బాత్రూమ్ కి అన్నట్టు యుద్ధంలో పారిపోయిన మీ నాన్నగారు ఏనుగొకటి జమ్నీ సర్కస్ లో కనిపించింది. మిమ్మల్ని అడిగినట్టు చెప్పమంది. చాలా సంతోషం నాయన. పిచ్చి మొండ ఏనుగులాగే ఉండేది, అట్టాగే ఉందా? ఎరా పరావు, నీకు పెళ్ళం కావాలా? నీకు పెళ్లి కావాలా? గురు గురు, నీకు దండం చేస్తాను గురు. వీళ్ళెవరో నాకు తెలియదు, వాళ్ళెవరో నాకు తెలియదు గురు. మీసం పెట్టి డబ్బులు ఇస్తామంటే వచ్చాను గురు. వదిలే గురు, డ్యూటీ టైం అయిపోయింది గురు. థ్యాంక్స్ గురు. ఏం ప్రజలు నన్ను పట్టుకున్నారు? వదలండి. నీకెన్ని పళ్ళున్నాయో కనుక్కుందామని. సహజంగా అందరికి 32 పళ్ళుంటాయి. నాకింకా జ్ఞానదంతో రాలేదు, అందుకని 31 ఉన్నాయి. నన్ను వదలండి. వదలను వదలండి. వదలను. వదలండి బాబు. వదలకపోతే ఏం చేస్తారు? వదిలితే ఏం చేస్తానో అని అడగండి. ఏం చేస్తారు? పారిపోతాను. అయితే పారిపో. నా కమిషన్ 400. నువ్వింతవరకు తీసుకొచ్చిన 96 కేసుల్లో ఈ షరతులన్నీ సరిపోతున్నాయ్యా. ఆ ముఖ్యమైన షరతుల విషయంలోనే తేడాలు వస్తున్నాయి. ఇంతకీ ఆ అమ్మాయికి మా సినిమా రాకేశం తట్టుకునే శక్తి సామర్థ్యాలు ఉన్నాయా లేవా? మీకు విషయం తెలుసా? తెలీదే. అస్సలు ఈ అమ్మాయిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు మీ ఆవిడ గారికి ఉన్నాయా లేవో ముందా తెలుసుకోండి. నా కమిషన్ 400 నాకు ఇవ్వడానికి ఏ అభ్యంతరం లేదు. ఇంతకీ అమ్మాయి ఎక్కడ ఉంది? రైల్వే స్టేషన్ లో ఉంది. అడ్రస్ ఇచ్చాను, ఈ పాటికి వచ్చేస్తాను. ఆహా. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. నెంబర్ 10 సూర్యాపురం ఇదేనా? అవును. రెండు అమ్మగారు, మీ గురించి ఎదురు చూస్తున్నాం. మీది దీని వెనకాల పోర్షన్ నచ్చింది అనుకోండి, నా కమిషన్ 400. ఏ బ్రెయిన్లెస్ బ్లాక్ మ్యాన్, రైల్వే స్టేషన్ దగ్గర నుంచి చెప్తున్నావు 400 అని. ముందు ఈ పోర్షన్ నచ్చాలి, అందులో బెడ్రూమ్ నచ్చాలి, బాత్రూమ్ నచ్చాలి, కిచెన్ నచ్చాలి. చూడు, దీనిలో ఏది నచ్చకపోయినా పోలీస్ స్టేషన్ కి అప్పు చెప్తాను. అప్పుడు వాళ్ళు ఇస్తారు 4. ఏంటి పోలీస్ స్టేషన్ లో అప్పు చెప్తావా? అవును. నన్నే? అసలు ఆ పోలీస్ స్టేషన్ ఇప్పించింది కూడా నేనేనమ్మా. ఏదన్నా అడగాలనుకుంటే అదిగో ఓనర్ గారిని అడగండి. నా కమిషన్ మాత్రం 400. హలో, మీరే నా హౌస్ అలా కనిపిస్తాం లేదా? నో నో నో. ఈ ఇల్లు కట్టి ఎన్నేళ్ళు అయి ఉంటుంది? దేశానికి స్వాతంత్రం వచ్చిన 3వ సంవత్సరంలో కట్టానమ్మా. అరే, ఇంటి పక్కన రైల్వే ట్రాక్ కూడా ఉంది. ఆ రైళ్లు వెళ్ళాలిగా, అందుకని. ట్రాక్ పక్కన మీరు ఇల్లు కట్టారా? మీ ఇంటి పక్కన ట్రాక్ వేశారా? అసలు ట్రాక్ మీకు ఏమిటి సంబంధం? చూడమ్మా, నేను స్టేషన్ మాస్టర్ గా పనిచేసి 30 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యాను. రైలు శబ్దం వినిపించకపోతే నాకు నిద్ర పట్టదు, అందుకనే ట్రాక్ పక్కన ఉంటున్నాను. ఏయ్, మామిడికాయలు బాగున్నాయే. ఇక్కడ అద్దెకున్న వాళ్ళు కోసుకోవచ్చా? కోసుకునే వాళ్ళు వేరే అద్దె కట్టాలా? లేకపోతే ఇవన్నీ మళ్ళీ అద్దెలో? స్లో స్లో స్లో. చూడమ్మా, నువ్వు ముందు లోపలికి వెళ్ళి పోర్షన్ నీకు నచ్చిందో లేదో చూసుకో. తర్వాత మామిడికాయల గురించి, ట్రాక్ గురించి, రైలు గురించి, నా గురించి మాట్లాడుకుందాం. ఓకే. ఓ, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్. ఐ థింక్ దిస్ ఇస్ ద బాత్రూమ్. బాత్రూమ్ బాగుందండి. అలాగే. హౌస్ ఇస్ బ్యూటిఫుల్. నాకు చాలా నచ్చింది. అమ్మా, ఇది నేనుంటున్న ఇల్లు, ఇది నువ్వు ఉండాల్సింది. ఓ, ఇట్స్ ఆల్ రైట్. ఎవరి అమ్మాయి? అచ్చం ముద్దమందారలా ఉంది. నా పేరు వరలక్ష్మి అండి. వరలక్ష్మో సీతామలక్ష్మో నాకు అనవసరం. నేను మాత్రం నిన్ను ముద్దమందారం అనే పిలుస్తాను, అంతే.
చూడమ్మాయి, సినిమా జ్ఞానం లేని వాళ్ళు నా చుట్టుపక్కల ఉండడం కూడా నేను భరించను. కాబట్టి సినిమాల గురించి కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చక్కగా సమాధానం చెప్పు. 1975లో ఒక చిత్రం రిలీజ్ అయింది. ఆ చిత్రం మొదట్లో హీరో లేడు, కథానాయకుడు లేడు కదా అని ఫ్యాన్స్ అంతా తిరగబడ్డారు. ఫ్యాన్స్ తిరగబడ్డ 3వ రీల్లో కథానాయకుడు వస్తాడు. ఆ చిత్రం పేరేమిటి? కథానాయకుడు ఎవరు? పాడైన థియేటర్ ఏది? ఏ ఊరు? ఏ ఫ్యాన్స్? ఆ చిత్రం నిర్మాత ఎవరు? అసిస్టెంట్ డైరెక్టర్ ఎవరు? అమ్మా, శివధనస్సు విరిచాకే రాముడికి చేతి తక్కింది. మా ఆవిడ నోరు ముయించాకే నీకు ఈ వాటా దక్కుతుంది. ఆంటీ, మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ నేను జవాబు చెప్తాను. ముందు నేను అడిగిన వాటికి మీరు చెప్పాలి, ఓకే? మీ ఇంట్లో కిటికీలెన్ని, గుమ్మాలెన్ని, వాటికి తలుపులెన్ని? కిటికీల సంఖ్యలోంచి గుమ్మాలు తీసేసి వాటి తలుపుల సంఖ్యను కలిపితే వచ్చే మొత్తం ఎంత? నేనుండబోయే ఈ పోర్షన్ కున్న పెంకులన్నీ లెక్క పెడితే ఎన్ని లెక్కకొస్తాయి? 1250 రూపీస్ 20 పైసా అడ్వాన్స్ ఇచ్చి ఇంత అద్దె కింద కట్ చేసుకోమంటే ఎన్నాళ్ళు నీ ఇంట్లో ఉండొచ్చు? మీ వయసు ఎంత? 100లోంచి ఎంత తీస్తే మీ కరెక్ట్ వయసు వస్తుంది? మీ ఎత్తెంత? అంకుల్ మీకన్నా ఎన్ని అంగుళాలు ఎత్తు? హిందూ మహాసముద్రం ఇండియాకి ఎటువైపు ఉంది? దాని లోతెంత? దానిలో పర్వతాలెన్ని, అగ్ని పర్వతాలెన్ని, దాంట్లో చేపలెన్ని, తిమింగళాలెన్ని, పిత్త పరుగులెన్ని, దాని కూర ఎన్నిసార్లు తిన్నారు? ఇప్పుడు తెచ్చి అమ్మా, పాపం ఒంట్లో నీరంతా బయటకు వచ్చేసింది. నాకు ఉన్నది ఒకటే పిల్లలు, ఇవాళ కుదిరే ఇల్లు చూద్దాం పద. ఓకే. ఏ బ్లాకీ, సామాన్ లోపల పంపించు. పదండి అంకుల్. పదమ్మా. ఇదే నీ వాటా. చాలా బాగుంది. ఇన్నాళ్ళకి మా ఆవిడకి విరుగుడు దొరికావు. నేను ప్రమాదంలో పడ్డప్పుడల్లా నన్ను ఇలా కాపాడుతుండు. నీకు మధ్యలో 25 రూపాయలు రిబేట్ ఇస్తున్నా. థ్యాంక్ యూ అంకుల్. నీ పేరేమిటమ్మా? స్వప్న. నువ్వు ఒక్కదానివే వచ్చావు, మరి నీ వాళ్ళెవరు లేరా? ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. ఎక్కడున్నారో తెలియదు. అదేమిటి? పేరు చెప్పానుగా, స్వప్న అంటే కళ. కళ? ఐఎమ్ ఎ డ్రీమ్. ఇలా చూస్తుందంటే ఈ చిన్నబాబులు నా మీద దూకుద్దేమో. 1965లో అక్టోబర్ నెల 2వ తేదీ శోభన్ బాబు నటించిన చిత్రం శుక్రవారం రిలీజ్ అయింది. ఆ చిత్రం పేరేమిటి? పరుగు పన్ను. నా కమిషన్ వద్దు బాబోయ్, నా కమిషన్ వద్దు బాబోయ్. హాయ్. నాకు నమ్మకం ఉంది బావా. ఏదో ఒక రోజు నిన్ను నాకు దూరం చేసిన ఈ రైలే పెళ్లి పల్లకి అయి నిన్ను నా దగ్గరికి తీసుకొస్తుంది. ఐ నో ఇట్, ఐ బిలీవ్ ఇట్. మంచి బాడీ గురు. ఎన్ని రోజుల నుంచి ఎక్సర్సైజ్ చేస్తున్నావు? చాలా రోజుల నుంచి చేస్తున్నా. నీ పేరు? చెప్పు, ఏమిటి? అదేంటి గురు అలా చిరాకు పడిపోతావు? బాగా చేస్తున్నావు. చేయవా ఒకసారి చూస్తానా? ఇదేమైనా సర్కస్ ఊరిని చేయడానికి? చూడు గురు, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనం అందరం చేసేది సర్కసే. నా పేరు స్వప్న. నీ పేరు? నా పేరు వీర వెంకట విజయ శ్రీనివాస వరప్రసాద్. పూర్తిగా పిలవలేని బద్దకస్తులు శ్రీను అంటారు, ముద్దుగా పిలిచేవాళ్ళు శ్రీనివాస్ అంటారు. నేను మాత్రం నిన్ను చింటూ అంటాను. చింటువా? చింటా, చిట్టా, జుడ్డా? చింటూ. అవును గురు, నీ గురించి ఆవిడేమన్నా మహమ్మద్ అలీ సిస్టర్ అనుకున్నావు? ఇలా బాక్సింగ్ చేస్తున్నావు. ఆవిడెవరో తెలుసా? నేను నీ పోర్షన్లో అద్దెకి దిగిందిరా. నువ్వు ఇంట్లో లేవు కదా. ఒరే, నీకు విషయం తెలుసా? అటు చూడకు. మీ పిన్నిని పెళ్లి చేసుకున్న 25 సంవత్సరాల్లోనూ 24 గంటల సేపు సినిమా భాష మాట్లాడకుండా ఆపగలిగిన ఏకైక ఆనకట్ట ఆ సినిమా రాకాశ పాట బ్రహ్మాస్త్రం. అందుకే అద్దెలో 25 రూపాయలు రిబేట్ ఇచ్చేశాను. మందంతా ఓ టైప్ లేదు. స్లో స్లో స్లో. చూస్తుంటేనే తెలుస్తుంది. ఏమిటయ్యా నువ్వు అనేది? నీ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇవ్వాలా? అవును సార్, ప్లీజ్. అదెలా కుదురుతుందయ్యా? నా ఇంటర్వ్యూలో ఎక్కువ మార్కులు వచ్చిన వాడి నువ్వు. ఈ అమ్మాయి కంటే ఎక్కువ అర్హతలు సర్టిఫికేట్స్ ఉన్నవాడి కూడా నువ్వే. సార్, చదువుల్లో నాకు ఫస్ట్ ర్యాంక్, ఆటల్లో గోల్డ్ మెడల్, ఇవన్నీ నిజమైన అర్హతగానే మీరు భావిస్తే ఈ అమ్మాయి విషయంలో అంతకంటే గొప్ప అర్హత ఉంది సార్. అర్హత?
అంత గొప్ప అర్హత ఏమిటో? ఈమె ఆడదు సార్, నిస్సహాయమైన ఆడది. ఉద్యోగం లేకపోతే నాకంటే ఎక్కువ బాధలు పడవలసిన ఆడది. ఈ అర్హత చాలదా సార్? మీరు చెప్పిన ఇంటర్వ్యూ పడవ నుంచి నీటిలోకి దూకి చావడం మంచిదన్నది ఆమె పరిస్థితి. ఈదుకొని గట్టుకు చేరగల ధైర్యం నాది. ఉమ్, అందుకే సార్ ఈ ఉద్యోగం ఈ అమ్మాయికి ఇచ్చి ఈ ఉన్న పడవ మునిగిపోకుండా చూడండి. ఈ ఉద్యోగం నాకెవడం కన్నా ఆవిడకిస్తే నాకిచ్చినట్టే భావిస్తాను. గుడ్, వెరీ గుడ్. ఈ రోజుల్లో తనకొచ్చిన ఉద్యోగాన్ని ఇంకొకరి అవసరాన్ని గుర్తించి ఇవ్వడం అనే గొప్ప విషయం మొదటిసారిగా చూస్తున్నాను. ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, నీకొచ్చిన ఉద్యోగాన్ని ఈ అమ్మాయికే ఇవ్వాలని ఎందుకు అనుకుంటున్నావు? ఈవిడ 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 అదే ఆవిడ. ఆహా, కాస్త చెప్పు. అయ్యో, నేను చెప్పను. ఐ మీన్ చెప్పవయ్యా. చెప్పడానికి కాస్త ఇబ్బందిగా ఉంది, మీరే అర్థం చేసుకోవాలి ప్లీజ్. అత్తమ్మ గారు, ఎవరయ్యా నువ్వు? నా పేరు నిశాచర, మా దేవర సమాచార. ఈ పుస్తకం మీకు ఇచ్చిరామంటే వచ్చాను. ఏమిటి పుస్తకం? వాత్సాయన మహర్షి రాసిన కామసూత్ర గ్రంథం. ఇక్కడెందుకు పెడుతున్నావు? ఇక్కడ పని చేయడానికి వచ్చిన వాళ్ళకల్లా ఒక్కో పుస్తకాన్ని ఇవ్వడం, వాళ్ళ చేత చదివించడం, పని మానేసి వెళ్ళిపోయేటప్పుడు చివరిన సందా పెట్టి వాళ్ళ చేతి ఇచ్చేయడం మా సమస్య అలవాటు. ఎవరా సమాచారం? నేనే హరహర మహాదేవ శంభో శంకర. ఎవరయ్యా నువ్వు? పగటి వేషగాడువా? వారు నీ చెబుతా. నా పేరు బోలా, అంటే బొక్కోలంబోదరం. మరి జిగిబిగి గజిబిగి చికుముకు లాంటి మీ పేరు తెలుసుకోవచ్చా? ఎందుకు తెలుసుకోకూడదు? ఏ పేరైనా ఎవరైనా ఎప్పుడైనా తెలుసుకోవచ్చు. కానీ మీరు నా పేరెందుకు తెలుసుకోవాలనుకుంటున్నారో తెలుసుకోవచ్చా? హరహర హరహర. షో! ఇది బుక్ స్టాల్. భయపడితే కస్టమర్స్ రారు. నెమ్మదిగా చెప్పండి. పర్వాలేదు, కాస్త గట్టిగానే చెప్పండి. థ్యాంక్ యూ. నేను ఈ 5 స్టార్ హోటల్ కి, అంటే ఈ 5 నక్షత్రాల హోటల్ కి ప్రొప్రైటర్ని.